బాబా నాగేంద్ర అమర్మోహన్ గారి యొక్క మొదటి దాన్ని మనం గుర్తు చేసుకోవడానికి అందరం పరిచయంలో మరి ముఖ్యంగా చెప్పాలంటే వెంకయ్య గారు నాకు చాలా ఆప్తులు. ఎందుకంటే ఈ ఊరి అల్లుడు దగ్గర ఎప్పుడు ఇక్కడ కనపడినప్పుడు అల్లుడు గారు బాగున్నారు, అంత పెద్ద వయసాన్ని కూడా చాలా గౌరవంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. ఆయనకి దేవుడు ఇచ్చిన ఆయుష్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే కమలమ్మ గారి విషయంలో కూడా రంజిత హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నా వైపు నిద్ర పెట్టి చూడడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు ఆమెకి రంజిత హాస్పిటల్ నుంచి ఇప్పుడు వరకు దేవుడు ఇచ్చిన ఆయుష్ ఇంతకాలం ఆమె బ్రతుకులంటే దేవుడు ఇచ్చిన ఆయుష్. అందుకే క్రీస్తులందు మృతులు ధన్యులు. ఎందుకంటే క్రీస్తులో ఎప్పుడైనా సరే మనం చనిపోవాల్సి ఉన్నది. ఈ భూమి మీద మన ప్రయాణం తాత్కాలికమైన